హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షిని. ఈరోజు మన రెసిపీ మసాలా వడ. అది అమ్మ చేతితో ఈరోజు మసాలా వడ ప్రిపేర్ చేయిస్తున్నానండి. నాకు ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని గుర్తుగా అమ్మ చేతితో ఈరోజు మసాలా వడ ప్రిపేర్ చేయించి మీతో షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అక్షస్ మల్టీ ఇన్ఫో. ఈరోజు మసాలా వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా పచ్చిశనగపప్పు 5 గంటల సేపు నానబెట్టాలి. అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, మొగ్గ, సన్నగా తరిగిన ఆనియన్స్, దీన్ని లవంగాలని కూడా అంటారు. రుచికి సరిపడా ఉప్పు. ముందు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, లవంగం, చెక్క మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలా? సన్నగా తరుక్కోవాలి. ముందుగా ఇట్లా మెదిగినాక అంటే లవంగాలు అన్ని నలగాలి కదా. మెదిగినాక ఇంక ఇవి దీంట్లో పచ్చిశనగపప్పు ఇట్లా వేసుకొని కొంచెం దీన్ని ముక్కగా మిక్స్ చేస్తాం. దీంట్లో కొద్దిగా మెత్తగాక దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత కూడా మళ్ళీ మిక్సీ కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సోడా ఉప్పు కొద్దిగా, చిటికెడు సోడా ఉప్పు. ఈ పిండిని బాగా ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన బాణలు పెట్టి బాణట్లో ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. తీసుకొని పాలిథిన్ కవర్ తీసుకొని నీళ్ళు అద్దుకుంటూ మనం తయారు చేసుకున్న ఈ పిండితో చిన్న ముద్దలు తీసుకొని వడలాగా తట్టుకోవాలి. వేస్తే నూనె కాగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అట్లా వచ్చిందంటే నూనె కాగింది అని అర్థము. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలండి. అంతే అండి, ఎర్రగొచ్చేంత వరకు వేగించుకోవాలి టర్న్ చేసుకుంటూ. ఇలా ఎర్రగొచ్చిన తర్వాత మనము ప్లేట్లో వేసేసుకోవడమే. మన మసాలా వడ రెడీ. అండ్ నాకు ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని అమ్మతో ఈరోజు వంట చేయించడం అనేది జరిగిందనమాట. అండ్ అమ్మ వచ్చేసి మా ఇంటికి వచ్చారు. సో అమ్మతో ఒక వీడియో చేయించాలి అని నాకు ఫస్ట్ నుంచి ఒక కోరిక ఉంది. అది ఈరోజు తీరింది. అదండి, అమ్మకి చెప్పడం రాలేదు. చాలా టెన్షన్ పడింది, ఏంది నాకు వద్దులే అని. నేనే తీర్చానమ్మా, గుర్తుగా ఉంటుంది అని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.